హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ క్లాస్ 2 అనేది చెప్తున్నానండి. మనం బ్యాక్ పార్ట్ ఫస్ట్ క్లాస్ అయితే నేర్చుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకు సెకండ్ క్లాస్ అండి. చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఫ్రంట్ పార్ట్ని చూపిస్తున్నానండి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత 1.5 ఇంచు ఇలా మీరు పేపర్ని కానీ క్లాత్ని కానీ కింద సైడ్ మలిపేసేయండి. 1.5 ఇంచు తీసుకోండి మీరు కరెక్ట్గా 1.5 తీసేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని మలిపేసేసేయండి. మలిపేసిన తర్వాత నేను ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి ఇది కొంచెం క్రాస్గా పెట్టుకుంటేనే కరెక్ట్గా క్రాస్గా వస్తుంది. మనం ఎక్కడ సైడ్ అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడ సైడ్ అయినా కానీ కొంచెం క్రాస్గా వచ్చేటట్టు, అంటే పేపర్ పైన కాబట్టి ఎక్కడ సైడ్ అయినా పెట్టుకుంటున్నాము. క్లాత్ పైన కరెక్ట్గా మీకు ప్లేస్ అనేది చూసుకొని పెట్టండి. అంటే క్లాత్ అనేది సరిపోవాలి కాబట్టి అక్కడ సైడ్ అయినా ఇక్కడ సైడ్ అయినా మనము క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర అలాగే షోల్డర్ దగ్గర ఇలా మనకు బ్యాక్ పార్ట్ పెట్టేసి మార్కింగ్ అనేది చేయండి. ఇక్కడ కొంచెం పెద్దగా తీసుకున్నాను మనకు నెక్ దగ్గర. ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర లోత్ అనేది ఇలా తీసుకుంటున్నానండి. అంటే కొంచెం మీకు కరెక్ట్గా క్లారిటీతో చెప్పడానికి కోసం అని చెప్పేసి ఇలా నేను కొన్ని డాట్స్ లెక్క పెట్టి ఇచ్చేసానండి. ఆమెకి పెట్టించేసి ఇలా లోత్ అనేది తీసి చూపిస్తున్నాను. ఇలా మనకి ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఉంటే సరిపోతుందండి లోత్ వచ్చేసి మనకు. ఇక్కడ ఇలా నేను కొంచెం తనకి అర్థం కావాలని చెప్పేసి మధ్యలో ఒకటి, అక్కడ సైడ్ ఒకటి, ఇక్కడ సైడ్ ఒకటి డాట్ అనేది పెట్టానండి. దీనికి కొలత అనేది ఏమీ ఉండదు, మనం కొంచెం చూసుకొని లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నానండి. ఇక్కడ షోల్డర్ నుండి ఉక్స్ పట్టి ఉంటుంది చూడండి, ఉక్స్ పట్టి సైడే తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ నుండి కరెక్ట్గా మనకు ఉక్స్ పట్టి ఫస్ట్ కుట్టు, అంటే ఉక్స్ పట్టి చివరి వరకు కాదండి. ఇప్పుడు తను పెడుతుంది చూడండి మీరు, ఉక్స్ పట్టి చివరి వరకు కాదు, అక్కడ కాదు, ఇక్కడ పైకి ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా మనం మార్కింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ స్కేల్ ద్వారా స్ట్రేట్గా మార్కింగ్ అనేది చేయండి. ఫస్ట్ క్లాస్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అనేది చూపించాను కదండి, అది కూడా ఛానల్లో ఉంది, దీని కిందే ఉంటుందండి వీడియో వచ్చేసి. ఛానల్కి వెళ్ళి చూడండి, ఫుల్ క్లారిటీతో ఉంటుంది బ్యాక్ పార్ట్ కూడా. క్లాసెస్ లాగా చెప్తున్నానండి మీకు. ఇలా వేసేసేయండి. ఇలా వేసేసి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి ముందు సైడు ఇలా 1/2 ఇంచు దగ్గర మార్కింగ్ అనేది చేయండి. తీసుకొని ఇలా రౌండ్గా వచ్చేటట్టు వేయండి. ఇక్కడ దీన్ని కలిపేసి రౌండ్గా వచ్చేటట్టు వేయండి. ఇలా ఇలా కరెక్ట్గా రౌండ్గా వచ్చేటట్టు చూసుకొని ఇలా వేయండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ పైన సైడు ఒక పాదం మందం వదిలేసేయండి. వదిలేసి ఉక్స్ పట్టి సైడే తీసుకోవాలండి ఎప్పుడు కూడా మనము. ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ డాట్, అంటే ఫ్రంట్ పార్ట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ ఒక మార్కింగు ఎక్స్ట్రా కోసం కింద సైడ్ తీసుకోండి. ఎందుకంటే కుట్టు మనం ఇక్కడ వేస్తాం కదా, కింద సైడ్ నుంచి వేస్తాం కదా, ఎక్స్ట్రా కోసం కింద సైడ్ తీసుకోండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ చూడండి, హ్యాండ్ కుట్టు నుంచి ఇక్కడ మనకి షేప్ పట్టి అనేది ఉందా, ఉక్స్ పట్టి నుంచే తీసుకోవాలి. ఇక్కడ షేప్ పట్టి నుంచి హ్యాండ్ కుట్టు వరకు, చంక భాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు తీసుకోండి. అక్కడ నుంచి చంక భాగం కుట్టు దగ్గర నుండి ఇక్కడ మనకి హ్యాండ్ కుట్టు ఉంటుంది కదండి, ఇక్కడ చంక భాగం దగ్గర కుట్టు అనేది ఉంటుంది కదా, అక్కడ నుండి ఇక్కడ మనకు షేప్ పట్టి కుట్టు ఉంది చూడండి, ఇక్కడ అక్కడ వరకు కరెక్ట్గా తీసుకోండి. అది ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు, కింద సైడ్ వరకు వస్తే కింద సైడ్ వరకు పెట్టేసేయండి. ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు ఇది మార్కింగ్ అనేది తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కొలవాలండి. ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా మనము కరెక్ట్గా లాగి పట్టకూడదు, మామూలుగా చూడండి కొలత వచ్చేసి ఇలా చూసుకొని పెట్టండి. ఇక్కడ వరకు వచ్చింది, అంటే కొంచెం లైట్గా పైకి వచ్చింది అంతే. ఇప్పుడు దీని నుంచి ఇలా కలిపేసేయాలి, కరెక్ట్గా వేయండి. కొంచెం మార్కింగ్ అనేది షేప్ వచ్చేటట్టు చూడండి, అంటే మనకు షేప్ పట్టి అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి షేప్ వస్తేనే షేప్ పట్టి అనేది సెట్ అవుతుందండి. ఇలా కరెక్ట్గా వేయండి, దీన్ని కలిపేసేయండి. కింద నుంచి ఫస్ట్ దాన్ని కలిపేసేయండి. ఇలా కలపకూడదు అసలుకి, ఇలా వేసేసేయాలి డైరెక్ట్గా. ఇలా ఇలా ఇక్కడ నుండి ఇలా డైరెక్ట్గా ఇలా వేసేసేయాలండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతే తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ ఒకసారి తను చెప్తుందండి, అంటే ఎక్కడెక్కడ కొలతలు అనేటివి తీసుకున్నాను అనేది మళ్ళీ ఒకసారి తను చెప్పిన తర్వాత కటింగ్ అనేది చేస్తుంది. అలాగే కటింగ్ తర్వాత డాట్స్ కూడా ఎలా పెట్టాలో చూపిస్తానండి. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇప్పుడు వచ్చేస్తాను, కటింగ్ అయితే చేసేస్తుంది. అలాగే నేను పార్ట్స్ లెక్క వీడియో అనేది పెడతానండి. నెక్స్ట్ వచ్చేసి మనకు
హ్యాండ్స్ అలాగే షేప్ పట్టి ఎలా కట్ చేసుకోవాలో చెప్తానండి. ఆది బ్లౌజ్తో టేప్ కొలతలతో కూడా చెప్తాను. మీకు ఆది బ్లౌజ్తో అర్థమవుతుందా టేప్తో అర్థమవుతుందో కూడా కామెంట్ చేసి చెప్పండి. చూడండి ఇలా నెమ్మదిగా కట్ చేయండి. కొంచెం బిగినర్స్ అయితే ఫస్ట్ పేపర్ల పైననే కట్ చేయండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఫ్రంట్ పార్ట్ డాట్స్ చూపిస్తున్నానండి. ఉక్స్ పట్టి సైడ్ ఇలా సమానంగా చూసుకొని 2.5కి మార్కింగ్ చేయండి. ఇక్కడ షోల్డర్కి కరెక్ట్గా మధ్యలో చూసుకొని ఇలా అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు చూడండి. ఈ రెండిటికి మధ్యలో మరొక డాట్ అనేది చంక భాగం దగ్గర. ఇవన్నీ కూడా మనకు కింద సైడ్ డాటు అలాగే ఉక్స్ పట్టి దగ్గర ఉండే డాట్ అనేది మనకు 2.5 పొడవు అనేది ఉంటుంది. చూడండి ఇది 2.5 ఉంటుంది, ఇది కూడా 2.5 ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 3.5 ఉంటుంది. కొంచెం పైకి తీసుకోవాలి, కింద సైడ్ వచ్చింది. ఇక్కడ ఇలా రాసిచ్చానండి తనకి. వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో ఎవరికి యూజ్ అవుతే షేర్ చేయండి.